అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 రోజులుగా అమరావతి రాజధాని చట్టబద్ధత, స్పష్టత, ఏదో భద్రత, ఆహార భద్రత అన్నట్లు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కూడా జరిగింది. ఎందుకంటే తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారంట. కేంద్రం ఆ రాజధానికి చట్టబద్ధత తీసుకొని రావాలి అని. ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సింది, న్యాయ నిపుణులు చెప్పింది ఏంటంటే, ఈ చట్టబద్ధత అన్నది కేంద్ర పరిధిలో ఉండదు. ఎందుకంటే మనం ఏదైనా చట్టాలు చేయొచ్చు అని చెప్పేసి మన రాజ్యాంగంలో పొందుపరిచి లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉండదు. 10 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, రాజధానుల్ని మీరు నిర్ణయించుకోండి అని చెప్తుంది. సో ఇప్పుడు ఈ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించి అక్కడ కేంద్రంలో వాళ్ళు ఆమోదించి, లేకపోతే పార్లమెంటులో, లేకపోతే లోక్సభ, రాజ్యసభ రెండిట్లో బిల్లు పాస్ అయినా నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం మాకు కొన్ని మార్పులు కావాలి పరిపాలనా సౌలభ్యం కోసం అంటే మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది శాశ్వతం కాదు. శాశ్వతంగా ఏదైనా చేయాలి అంటే న్యాయ నిపుణులు చెప్పేది ఏంటంటే, రాజ్యాంగ సవరణ జరగాలి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి. జరిగి అక్కడ చర్చ పెట్టి అందరూ కూడా, ఏది ఎంపీలు, స్టేట్ లెజిస్లేచర్లు, వీళ్ళందరూ కూడా దానికి ఆమోదం తెలిపితే అప్పుడు రాజ్యాంగ సవరణ జరిగిన తరువాత కేంద్రానికి ఆ పవర్ వస్తుంది. అప్పుడు కేంద్రం ఏ రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించే శక్తి వస్తుంది. అంతవరకు ఏ ప్రభుత్వానికి ఆ శక్తి ఉండదు. ఒకవేళ ప్రభుత్వం అలా ఏదైనా చట్టబద్ధత తీసుకొచ్చినా రేపు ఇంకొక ప్రభుత్వం వస్తే వాళ్ళు మార్చే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చినా వాళ్ళు మనసు మార్చుకొని, లేదబ్బా ఈడ సరిగా లేదు, ఈడ సరిగా పరిపాలన జరగట్లేదు, వేరే చోటికి మార్చుకుందామని మార్చే అవకాశము ఉంటుంది. సో అలా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు. అది మీకు క్లారిటీ వచ్చింది కదండి. మరి ఎందుకు ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టారు అంటే, మీరు వరుసగా చూస్తున్న ఇన్సిడెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, అమరావతిలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం, మీరు అమరావతిలో నివసిస్తే 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు అని చెప్పారు. అది నవ్వుతూ చెప్పాడా, సీరియస్గా చెప్పాడా, చెప్పాల్సిన మ్యాటర్ చెప్పాడా అంటే తన ఉద్దేశాన్ని బయట పెట్టుకున్నాడు. రండిరా బాబు, రండి అమరావతికి రండి, పెట్టుబడులు పెట్టండి, అమరావతికి రండి, మీరు 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు, మేము అన్నీ కల్పిస్తున్నాము, సుందర నగరాన్ని తయారు చేస్తున్నాము, రండిరా బాబు అని రిక్వెస్ట్ చేసుకున్నట్లయింది. అందుకోసమే ఆ మాట అన్నాడు. అంటే గత 2 ఏళ్లుగా ఏం జరిగిందన్నది నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇక రెండవది మీరు చూస్తే, అమరావతికి ఎన్ని ఎకరాల స్థలం కావాలి, ఏమి నిర్మించాలి అన్నది నెక్స్ట్. సో ఫస్ట్ 32,000 ఎకరాల 33,000 ఎకరాలు అన్నారు. వాళ్ళకు స్థలాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు స్థలాలు ఇలా ఒక్కడు కూడా కొత్త ఇండ్లు మొదలు పెట్టలేదు, వాళ్ళు కట్టుకోవట్లేదు. పోనీ కంపెనీలు ఏమైనా వచ్చినాయంటే ఒక్క కంపెనీ కూడా రావట్లేదు. మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుంటా అన్నాడు. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, 1 పెట్టుబడులు రాకపోగా, 2 అక్కడ ఉన్న వాళ్ళకే స్థలాలు ఇవ్వకపోగా, 3వది సుందర నగరాన్ని నువ్వు ఎలా నిర్మిస్తావు? అన్నిటికంటే ప్రధానమైంది అండి, ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరీ ముఖ్యంగా మన ఉమ్మడి 13 జిల్లాల ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజధాని అంటే ఏమిటి, రాజధానిలో ఉండాల్సిన కనీస అవసరాలు ఏమిటి? 2 చక్కటి ఉదాహరణలు చెప్తా అండి. మీ అందరికీ కూడా అమెరికా అంటే పరిచయమే. చాలామంది మీ కుటుంబ సభ్యులు, మీ వీధిలో ఉన్న వాళ్ళు, మీ ఊర్లో ఉన్న వాళ్ళు అమెరికాలో నివసిస్తూ ఉంటారు. న్యూయార్క్ సిటీ అనేది అందరికీ తెలుసు. దాదాపు 90 లక్షలకు పైన జనాభా ఉంటుంది. సుందరమైన నగరము, చాలా పెద్ద నగరము. ప్రపంచ దేశాలలోనే వన్ ఆఫ్ ద టాప్ సిటీస్ అంటే న్యూయార్క్ సిటీ. అది ఏ రాష్ట్రంలో ఉందంటే న్యూయార్క్ స్టేట్లో ఉంది. ఇప్పుడు మనకు 28 రాష్ట్రాలు ఉన్నట్టు అక్కడ అమెరికాలో కూడా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అందులో న్యూయార్క్ స్టేట్ ఒకటి. న్యూయార్క్ స్టేట్లో న్యూయార్క్ సిటీ ఉంది. కానీ న్యూయార్క్ స్టేట్కి రాజధాని ఏంటి అంటే దాని పేరు ఆల్బనీ, ALBANY. అండ్ మీరు నమ్మరండి, న్యూయార్క్ సిటీకి దానికి ఎంత దూరం అంటే 143 కిలోమీటర్లు. నేను గూగుల్ చూస్తే నాకు తెలిసింది. జనాభా ఎంత ఆ రాష్ట్ర రాజధానిలో అంటే 99,000 జనాభా అంట. 1,00,000 జనాభా. ఏ ఆకాశ హర్మ్యాలు లేవు, ఏ ఇతర సౌకర్యాలు, న్యూయార్క్ సిటీలో ఉన్న సౌకర్యాలు అక్కడ లేవు. మరి అక్కడ ఎందుకు రాజధాని పెట్టారంటే పరిపాలనా సౌకర్యం కోసం ఏమేం కావాలి? ఒక అసెంబ్లీ, అంటే మన రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ, అక్కడ వాళ్ళు గవర్నర్లు ఉండేదానికి వాళ్ళ నివాసాలకు, లేకపోతే వాళ్ళ అసెంబ్లీని ఏమంటారో నాకు తెలియదు. సో వాళ్ళకి కావాల్సిన పరిపాలనా సౌకర్యం కోసం ఏమేమైతే రాష్ట్రానికి కావాలో అవన్నీ అక్కడ పెట్టారు. మనకేం కావాలి ఒక రాజధాని కంటే? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఇంకా హైకోర్టు,
ఉద్యోగస్తులు ఉండడానికి, అధికారులు ఉండడానికి నివాసాలు ఇవి ఉంటే అది రాజధాని. అంతే కదండి. ఇంకో చక్కటి ఉదాహరణ గుజరాత్లోని గాంధీనగర్. గాంధీనగర్ జనాభా 2,60,000 అనుకుంటాను, ఇందాకే చూశాను. అండ్ 23 కిలోమీటర్లు అహ్మదాబాద్కి 23 కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ అనే ప్లేసు ఉంది. అది రాష్ట్ర రాజధాని. అక్కడేమి ఆకాశ హర్మ్యాలు లేవు, మెట్రో లైన్లు లేవు, అవి లేవు ఇవి లేవు. పరిపాలనా సౌకర్యం కోసం అక్కడ ఆఫీసులని, అలాగే నాకు తెలిసి సెక్రటేరియట్, అసెంబ్లీ ఇవన్నీ కట్టుకున్నారు. అక్కడ 15 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు పరిపాలన చేసి తర్వాత దేశానికి ప్రధాని అయ్యారు. ఇప్పుడు విస్తీర్ణం ఎంత కావాలి అన్నది ఒక్కసారి ఎవరైనా ఆలోచించారా? ఇప్పుడు నేను రాజధాని కడతా అంటాడు చంద్రబాబు నాయుడు. ఏ ఒక్క మనిషితో అయినా రాజధాని కట్టే ఆస్కారం ఉందా అండి? ఏం లేదు. కేవలం నేను గొప్ప, నేను సృష్టించాను, నిర్మించాను అని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నాడు. రెండోది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మన చంద్రబాబు నాయుడు ఆపసోపాలు పడుతున్నాడు. కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, లేకపోతే మీరు అమరావతిలో ఉంటే 20 ఏళ్ళ కంటే ఎక్కువ బతుకుతారు అని చెప్పడం, ఇవన్నీ కూడా కేవలం అందులో భాగమే. మీరు చూస్తే ఎక్కడో పెట్టాల్సిన ఎయిమ్స్ నాకు తెలిసి అనంతపురంలో రావాల్సింది విజయవాడ తీసుకెళ్ళాడు. తిరుపతిలో ఉండాల్సిన ఏమైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విజయవాడ తీసుకెళ్ళాడు. ఎక్కడో పెట్టాల్సినవి విజయవాడకు తీసుకెళ్తాడు. విజయవాడలో ఎవరైనా పెట్టాల్సి వస్తే వాళ్ళు వద్దంటారా? కానీ ఎందుకు 2 ఏళ్ల నుంచి ఎవ్వరూ రాలేదు? అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రాలేదు? ఇప్పుడు అదానీ వైజాగ్, ఆర్సిలార్ మిత్తల్ అక్కడే. సో డ్రగ్ బల్క్ ఫ్యాక్టరీలా అవే ఇవే అన్నీ కూడా అవుట్ సైడ్ అమరావతిలో ఇప్పటి వరకు ఒక పెద్ద పెట్టుబడి రాలేదు. మనం అందరం కూడా ఈ మార్పు గమనిస్తూనే ఉన్నామండి. చంద్రబాబు గొప్ప, చంద్రబాబు తప్పు అని నేను అనను. ఎప్పుడైతే 99లో ఐటీ భూమి ఉందో అప్పుడు దాన్ని క్యాష్ చేసుకుని చంద్రబాబు నాయుడు నా వల్లే అన్నాడు. ఇప్పుడు ఐటీ డల్ అయింది. మరి చంద్రబాబు వల్లే అని మనం అనాలనా? మనం అట్లా అనం. ఎందుకంటే ఆ రోజు ఉన్న భూమిని అందరూ వినియోగించుకున్నారు. అంటే ఇది అన్ని ప్రభుత్వాలు కూడా స్వాగతించాయి. పూణే కానీ, నోయిడా కానీ, కేరళ ప్రభుత్వం కానీ, మెడ్రాస్ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ అందరూ స్వాగతించారు. ఎక్కడైతే అనువైన ప్రదేశం ఉందో అక్కడ వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టారు, ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ ఆఫీసులకు బాగుంటుంది, ఇక్కడ పెద్ద నగరం ఉంది, చదువుకున్న వాళ్ళు పిల్లలు ఎక్కువ ఉంటారు, మేము రిక్రూట్ చేసుకోవచ్చు, వాళ్ళకు మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది ఇక్కడ, సో వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేస్తారని చెప్పేసి అలా ఏర్పడింది. ఇప్పుడు ఆ అవసరం పోయిందండి. మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆశలు పెట్టుకుందంతా కూడా ఐటీ కంపెనీల మీద మేము అవి చేస్తాం అని ఆశలు పెట్టుకున్నారు. ఐటీ అనేది టోటల్గా మారిపోయింది. కోవిడ్ తర్వాత చూస్తే మళ్ళీ అంతా గ్రామాలకు రావడం మొదలుపెట్టారు. గ్రామాల్లో వైఫైలు వచ్చినాయి, గ్రామాల్లో పని చేసుకుంటున్నారు, గ్రామాల్లోనే అంత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు. ఇప్పుడు ఐటీ కంపెనీస్ వాళ్ళు కాస్ట్ కటింగ్లో భాగంగా చాలా ఉద్యోగాలు తీసేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళ కాస్ట్ తగ్గించుకోవడానికి పెద్ద పెద్ద బిల్డింగులు ఖాళీ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. ఇప్పుడు 1000 మంది కెపాసిటీ ఉన్న బిల్డింగ్లో కేవలం 250 మందికి స్థలం ఉంటే చాలని చెప్పేసి మిగతాది వాళ్ళు ఇచ్చేసేసి ఆ 1000 మందిని 2 రోజులు కొంతమంది, 2 రోజులు కొంతమంది, 1 రోజు కొంతమంది రండి అని చెప్పేసి అట్లా వాళ్ళు డివైడ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్, లేదంటే 1-2 రోజులు ఆఫీసులకు వెళ్తున్నారు. సో ఆ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఆకాశ హర్మ్యాలు, ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ, ఐటీ దిగ్గజం వచ్చేసి ఇప్పుడు విజయవాడలోనో లేకపోతే అమరావతిలోనో పెట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హబ్బులు మనకు ఏర్పడిపోయినాయి. హైదరాబాద్, మెడ్రాస్, బెంగళూరు ఇన్ని హబ్బులు ఉండగా విజయవాడకు వచ్చేసి ఎందుకు పెడతారండి? అందులోనూ అక్కడ ఏది సర్టెనిటీ లేదు. ఇంకో 10 ఏళ్ల తర్వాత నగరం బిల్డ్ అవుతుంది పెట్టండి, ఇంకొక 20 ఏళ్ల తర్వాత నగరం బిల్డ్ అవుతుంది పెట్టండి అంటే ఎవరు రారు. సో ఫస్ట్ చేయాల్సింది ఏంది? అక్కడ ఉన్న అసెంబ్లీనో లేకపోతే ఉన్న సెక్రటేరియట్నో మళ్ళీ పర్మనెంట్గా, అంటే ఏది టెంపరీగా కాకుండా పర్మనెంట్గా కట్టి అక్కడ నివాస ఆమోదయోగ్యమైన ఏర్పాట్లు చేస్తే ఇంకొక 50 ఏళ్ళకో ఇంకో 70 ఏళ్ళకో ఒక నగరం రూపుదిద్దుకుంటుంది. అలా దిద్దుకునే ఆస్కారం కూడా చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇప్పుడు గాంధీనగర్ ఏర్పడగానే అహ్మదాబాద్లో ఉన్న వాళ్ళంతా పోయి గాంధీనగర్లో ఎవరు స్థిర నివాసం ఏర్పరచుకోలేదు, అహ్మదాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ బిగ్గెస్ట్ మైనస్ కూడా ఏంటంటే మనకు ఆల్రెడీ ట్విన్ సిటీస్ ఉన్నాయి, విజయవాడ, గుంటూరు నుంచి నేను రాజధానికి పోతా అని ఎవడు మారడు, విజయవాడ నుంచి నేను రాజధానికి పోతా అని ఎవరు మారడు. ఎందుకు పోతారండి? ఏం అవసరం? ఇప్పుడు రాజధాని పక్కనే ఉంటుంది, నీకు ఏదైనా అవసరం ఉంటే ఆడికి పోయి వస్తాం, ఇంకా అంతకంటే ఏం జరుగుతుంది? పైగా నిన్న నారా లోకేష్ ఒక మాట మాట్లాడాడండి, విచిత్రమైన మాట. దాని గురించి ఇంకొక వీడియో చెప్తాను. నారా లోకేష్ ఏమన్నాడంటే, ఎక్కడికి పోయినా ఐటీ కంపెనీలు అడుగుతున్నారు, మళ్ళీ మీరే వస్తారన్న గ్యారెంటీ ఉందా? అంతకుముందు 2019-24 వరకు పరిపాలన సరిలేదని
ఒక కడుపుకు అన్నం తినేవాడు ఎవడు మాట్లాడే మాటలు కాదండి అవి. మాట్లాడే మాటలు కాదు. ఎందుకంటే ప్రజాభిప్రాయం అన్నది అంతిమం మన ప్రజాస్వామ్యంలో. ఏ కంపెనీ వాడు కూడా మీరే వస్తారని గ్యారంటీ ఇస్తారని ఎందుకు అడుగుతారండి? ఇప్పుడు అలా అడిగే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఒక దుబాయ్ షేక్ దగ్గరకో, ఒక బ్రిటన్ రాజు దగ్గరకో వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ రాజరికం ఉంటుంది. ఆయన పోతే ఆయన కొడుకు, ఆయన మనవడు వాళ్ళే వస్తారు. ఇంకా దుబాయ్లో అట్లే వస్తుంది. సో అటాటి చోట్లకి వెళ్తారు. వాళ్ళకు ఎల్లకాలం మీరే ఉండాలి, లేకపోతే మీ వాళ్ళే ఉండాలనుకుంటే అటాటి చోటుకి వెళ్తారు. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వస్తారు? మంది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ పరిపాలన బాగా చేస్తే అధికారం వస్తుంది, లేకపోతే రాదు అనేది అందరికీ తెలుసు. ఎట్టా నారా లోకేష్ వచ్చి అడుగుతారు మీరే వస్తే పెట్టుబడులు పెడతామని? ఏ తలకమాసినోడు కూడా వచ్చి అడగడండి. ఎందుకంటే అందరికీ తెలుసు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని. ఎట్లా నారా లోకేష్ దీన్ని బయటికి తీసుకొస్తాడో, సిగ్గు లేకోకుండా ఎట్లా మాట్లాడతాడో నాకైతే అర్థం కాదు. మొత్తానికి ఏ తర్వాత చూస్తే ఎందుకురా ఈ డ్రామా, ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు అంటే, పెట్టుబడులు రండి 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 అంటే ఎవరూ రావట్లేదు. ఇలా చేసి డ్రామాలు ఆడితేనా ప్రజలు నమ్ముతారేమో అని వాళ్ళ ఉద్దేశం. ఎవ్వడికి ఏమీ తేడా రాదండి. ఇప్పుడు ఆడ రాజధాని ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఇప్పుడు చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్టాండ్ ఏంది అంటే, స్టాండు లేదు, సిట్టు లేదు, లేకపోతే స్లీపింగు లేదు. అన్యాక్రాంతం కాకూడదు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ దందా జరగకూడదు. తెలుగుదేశం వాళ్ళు బాగుపడాలి, మా కుటుంబ సభ్యులు, మా మనవళ్ళు, మునిమనవళ్ళు వాళ్ళే కోటీశ్వర్లు, 1000 కోట్లకు అధిపతులు కావాలి అంటే మేము ఒప్పుకోము. కావాల్సిన కనీస సౌకర్యాలతో రాజధాని ఏర్పాటు చేసుకుంటే తర్వాత అదే అభివృద్ధి చెందుతూ పోతుంది. ఒకవేళ అక్కడ ఆస్కారం ఉంటే, ఏదో నేను ల్యాండ్ తీసుకుని నేను కట్టేసుకుంటే 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడుకి ఎందుకంటే అక్కడ ఇల్లు 5 ఎకరాల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకి, నాకు 5 సెంట్లు కూడా లేదు. ఎవడిస్తాడు నాకు? నాకు రాజధానితో ఏం పని ఉందండి? మా స్టాండ్ వెరీ క్లియర్. పరిపాలనా సౌకర్యం కోసం రాజధాని ఉండాలి, కానీ రియల్ ఎస్టేట్ దందా కోసం కాదు కాదు కాదు. అటువంటివి జరగనీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చర్యలు తీసుకుంటుంది. మా స్టాండ్ ఏంటంటే, ప్రజలకు ఏదైతే మంచిదో, ప్రజలకు ఉపయోగపడుతుందో అదే మా స్టాండ్. ఇంకా ఇంతకంటే క్లియర్గా స్టాండ్ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మేము వ్యతిరేకము కాదు, లేకపోతే ఆడ వస్తుందంటే ఓయమ్మో అభివృద్ధి చెందుతుందని బాధపడే రకము కాదు. ఏడా అభివృద్ధి చెందుతుంది? చంద్రబాబు నాయుడు కుటుంబం అభివృద్ధి చెందుతుంది. 5 ఎకరాలు ఇల్లు కట్టుకుంటుంది. పేదవాడు, రిక్షా దొక్కేవాడు, లేకపోతే దినకూలికి వెళ్ళేవాడికి ఏమన్నా 0.5 సెంట్స్ అయినా వస్తున్నాయి అక్కడ? 1 సెంట్ వదిలే, ½ సెంట్ అయినా వస్తుందా? పేదవాళ్ళకి ఇచ్చిన భూములు, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఇచ్చిన భూములు లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంక ఏది ప్రజా రాజధాని? ఒకసారి ఆలోచన చేయండి.